ఏ వంశమైనా, ఏ జాతి అయినా, ఏ తెగలైనా, ఏ భాష మాట్లాడేవారైనా ప్రతి ఒక్కరి పట్ల ముఖ్యముగా దేవుడు నరుణ్ణి భూమి మీద సృష్టించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? మనుష్యుడు చనిపోవాలని దేవుడు భూమి మీదకి మనుష్యుణ్ణి పుట్టించాడా? మన జీవితంలో మరణం అనేది ఎందుకు ప్రధానమైన ఘట్టంగా ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఈ విధంగా సృష్టించాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు నిత్యత్వంలో జీవించేవాడు. నిత్యత్వం అంటే మరణము లేనివాడు. నిన్న నేడు ఏకరీతిగా మరణము లేకుండా ఎప్పుడు ఒకే విధముగాను, ఒకే తరముగాను నివసించేవాడే దేవుడు. అందుకనే యుగాలు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, దినాలు మారిపోవచ్చు, ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము, కాలాలు మారిపోవచ్చు, ఋతువులు మారిపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు మార్పు చెందని వాడుగా ఉంటున్నాడు. దేవుడు అనేవాడు నిత్యత్వంలో బ్రతికేవాడిగా ఉంటున్నాడు. నిత్యత్వం అనగా ఆది అంతము లేనిదే నిత్యత్వము. హల్లెలూయా! ఆది అంతము లేనిదే నిత్యత్వము. ఆ నిత్యత్వములోనే మానవుడు కూడా నివాసము చేయవలెను అన్నదే దేవుని యొక్క ప్రథమమైన ప్రణాళిక, దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అందుకని ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడు మానవుని తన స్వరూపములో, తన పోలికలో దేవుడు మానవుని నిర్మించాడు. ఆ విధంగా నిర్మించిన దేవాతి దేవుడు మానవుణ్ణి ఏలటానికి, భూమిని పరిపాలించడానికి, భూమిని అభివృద్ధి పరచడానికి, భూమి మీద నివాసం ఉండడానికి ఏం కావాలి? రక్త మాంసములు కావాలి. భూమి మీద నివాసం ఉండాలంటే అది జంతువైనా, అది మనిషి అయినా, ఎవరైనా సరే రక్త మాంసములు కావలను. కనుకనే సర్వోన్నతుడైన దేవుడు రక్త మాంసాలు వేసుకొని రావాల్సి వచ్చింది భూమి మీదకి. రక్త మాంసము లేకుండా భూమి మీద నివాసము చేస్తే యు ఆర్ ఇల్లీగల్, అక్రమము. అందుకనే అక్రమముగా ఏ మానవుడి మనుషునిలో సాతాను దురాత్మ ప్రవేశించి నివాసం చేస్తుందో ఆ అక్రమాన్ని తొలగించి వెళ్ళగొట్టాడు సాతానుని. దేవుని ప్రజలారా, సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. మన అందరి పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే నిత్యత్వములో నివాసము చేయటమే దేవుని ఉద్దేశము. హల్లెలూయా! హల్లెలూయా! కనుక దేవుడు ఆది అంతము లేని నిత్యత్వంలో దేవుడు నివాసం చేస్తే మానవునికి మాత్రము దేవుడు ఎందుకు సమయాన్ని ఇచ్చాడు? మానవునికి మాత్రము 90వ కీర్తనలో చెప్పబడిన రీతిగా మానవునికి 70 సంవత్సరాలు గాను, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు గాను దేవుడు ఎందుకు మానవునికి కాలాన్ని ఇచ్చాడు? కాల గమనాన్ని ఎందుకు మానవుడికి ఇచ్చాడు? ఈ విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఏదైనా వనములో దేవుడు నరుణ్ణి నిర్మించినప్పుడు దేవుడు అన్నాడు, హల్లెలూయా, దేవుడు అన్నాడు, ఒక నియమాన్ని ఉంచాడు, ఒక నిబంధన ఉంచాడు. ఎందుకయ్యా దేవుడు ఒక నిబంధన ఉంచుతాడంటే నీకును నాకును మధ్య ఒక ఒడంబడిక ఉంచుతాడు. అది ఇల్లు కొన్నా, పెళ్ళైనా, ఒక స్కూల్ ఓపెన్ చేసినా, ఒక కార్యక్రమం ఏది స్టార్ట్ చేసినా ఒక ఒడంబడిక అనేది జరుగుతుంది ఇద్దరి వ్యక్తుల మధ్య. పెళ్లి జరిగినప్పుడు భార్యకి భర్తకి మధ్య నిబంధన జరుగుతుంది. ఒక కర్మాగారం అంటే ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేయాలంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ ఇల్లు నీ పేరు మీదకి రావాలంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒడంబడిక అనేది జరుగుతుంది. అదే విధంగా మానవునికి దేవునికి మధ్య ఒక ఒడంబడిక అనేది జరిగింది, ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఏ రోజైతే నేను చెయ్యొద్దు అన్న పనిని నువ్వు చేస్తావో అప్పుడు నువ్వు మరణాన్ని స్వతంత్రించుకుంటావు. మన ఫ్యాన్లు ఉన్నాయి, అవునా? ఫ్యాన్ అటు ఇటు గాలికి తిరుగుతోంది, అవునా? అందరికి చూస్తున్నాం.
హల్లెలూయా. అందరికీ కనిపిస్తుంది ఫ్యాన్. ఆపేసామనుకో, ఆపేస్తారా? అయ్యా నా మాట కోసం ఒక్క క్షణం ఆపేయండి, ఫ్యాన్ ఆపేయండి, పర్లేదు, ఒక్క క్షణంలో మనకేం కాదు. కరెంట్ ఉంది కానీ ఫ్యాన్ తిరగట్లా. ఫ్యాన్ ఉంది అంటే ఏదేను వనంలో మరణం ఉంది కానీ మరణానికి బలం లేదు. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉపమాన రీతిగా నేను ఎందుకు బోధిస్తున్నానంటే బుర్రలోకి వెళ్ళి పాతుకుంటుందని. కరెంట్ ఫ్యాన్ ఉంది, మనం కూర్చున్న స్థలంలో ఫ్యాన్ ఉంది. ఏదైనా వనంలో మరణం ఉంది కానీ మరణానికి బలము లేదు. అదే విధంగా ఫ్యాన్ తిరగడం లేదు. ఫ్యాన్ ఈజ్ పవర్లెస్, యూజ్లెస్, వేస్ట్. ఉండడానికైతే ఉంది కానీ మరణానికి బలము లేదు, మరణానికి జయము లేదు. మరణం అనేది నిరుపయోగము గాను, వేస్ట్ ఫెలోగా, వేస్ట్ క్యాండిడేట్ గా ఉండేది అంటే ఉన్నది. ఆగండి, నేను కరెంట్ డిపార్ట్మెంటే వచ్చినా నేను కరెంట్ ఇవ్వడానికి. కరెంట్ ఆఫీస్ లో పని చేస్తాడు చిక్కుడుగుంటూ. కరెంట్ మీకు అందరికి ఇవ్వడానికే వచ్చిన. చెప్పండి.